ఎక్విటీ కూడా ఇంచుమించు 10,000 కోట్లు ఇవ్వడం, స్టీల్ ప్లాంట్ రివైవ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 10 ఏళ్ళు లాభాల్లో నడిచింది స్టీల్ ప్లాంట్. సో ఆల్రెడీ వీళ్ళకి ట్రాక్ రికార్డ్ ఉంది, వీళ్ళు చేయగలుగుతారు అనే ఒక నమ్మకం ప్రజల్లో కలిగిందని నేను అనుకుంటున్నాను. అదొక వైపు అయితే, ఇంకోవైపు గత ప్రభుత్వం మాకు 25 ఎంపీలు ఇవ్వండి, మేము మెడల్ ఉంచుతాము అని రకరకాల డైలాగులు చెప్పారు. కానీ వాళ్ళు గెలిచిన తర్వాత మాత్రం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఎంపీలు వెళ్ళి పోరాడడం అనేది అక్కడ చూడలేదు. సో ఆ గత ప్రభుత్వం మీద కూడా నమ్మకం పూర్తిగా నశించింది. వాళ్ళైతే చేయరు, ఉన్న స్టీల్ ప్లాంట్ని కూడా అమ్మేస్తారు, భూములు అమ్మేస్తారంటున్నారు, పట్టుబుడుపులు ఉండాలంటున్నారు, రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చి ఆందోళన స్టార్ట్ చేయడం అనేది చాలామంది చూశారు. సో మేము గెలిచాము, మంచి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఇది ఒక చిన్న టాస్క్ కాదు. గత 2 సంవత్సరాలుగా నిర్లక్ష్యం అవడం వల్ల చాలా నష్టాల లోపలికి వెళ్ళిపోయింది స్టీల్ ప్లాంట్. మెల్లమెల్లగా ఫర్నేస్లు కూడా క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది, జీతాలు కూడా కట్టడానికి కష్టమైన పరిస్థితి. ఇక్కడి నుంచి రివైవ్ చేయాలంటే చిన్న విషయం కాదు. బట్ ఈసారి ఒక మంచి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో వచ్చిన తర్వాత డే 1 నుంచి ఎప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళినా సరే సరిగ్గా మనకి వేదిక దొరికినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రాముఖ్యత ఏంటి, దీని మీద మన సెంటిమెంట్ ఎంత ఇంపార్టెంట్, విశాఖ హక్కు, ఆంధ్రలో హక్కు ఎంత ఇంపార్టెంట్ ఒకవైపు అయితే, ఇంకోవైపు దేశంలో ఇవాళ స్టీల్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఇంకా మరింత స్టీల్ ప్రొడక్షన్ పెంచాలి. ఇంచుమించు ఇండియాలో 300 మిలియన్ టన్స్ స్టీల్ ప్రొడక్షన్ ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ కలిసి తీసుకుని రావాలని ఒకవైపు మాట్లాడుతూ, ఇక్కడ 7.3 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉన్న యూనిట్ 5కి 4కి 3కి 2 మిలియన్ టన్ ప్రొడక్షన్ కెపాసిటీకి పడిపోవడం అనేది చాలా దురదృష్టం. సో అక్కడ మాట్లాడింది ఏంటంటే, ఇక్కడ దీంట్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఆంధ్రుల సెంటిమెంట్ ఒకటే కాదు, ప్రొడక్షన్ కూడా వెంటనే 2 మిలియన్ టన్ నుంచి 100% కన్నా ఎక్కువ కెపాసిటీ 110%కి వెళ్ళే అవకాశం ఉంది. 8 మిలియన్ టన్స్ అంటే ఆ పెట్టుబడి వల్ల 6 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ విదిన్ అ మ్యాటర్ ఆఫ్ 6 to 8 months మనం సాధించగలుగుతామని కూడా అక్కడ అనేక వేదికల్లో స్టీల్ మినిస్టర్తో, అది మన స్టీల్ బోర్డుతో, ఫైనాన్స్ మినిస్టర్తో, ప్రైమ్ మినిస్టర్ గారితో అందరితో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఒక కొత్త కోణంలో మళ్ళీ చూడటం మొదలుపెట్టారు. దీని అందరి ద్వారా నాకు అర్థమైంది ఏంటి అంటే, అసలు ఈ సబ్జెక్టు గురించి స్పష్టంగా బలంగా మాట్లాడిన ఒక్క మనిషి లేరు గత 5 సంవత్సరాలు. అసలు వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత అసలు దాని గురించి అసలు టాపికే రాకపోవడం వల్ల బహుశా అసలు ప్రజల్లో అసలు ఇష్యూయే సీరియస్ కాదేమో. అందుకే కేంద్రం కూడా దీని మీద పెద్ద స్పందించకపోవడం గతంలో మనం చూసాం. కానీ గవర్నమెంట్ మారిన 7 నెలల్లో ఈ అనౌన్స్మెంట్ వచ్చింది అంటే ప్రజలందరూ ఒకసారి గమనించాలి, ఎందుకు వచ్చింది, ముందెందుకు రాలేదు. సో నేను స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను స్టీల్ మినిస్టర్ని కలవడం గురించి కూడా మాట్లాడడం జరిగింది. స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు అయ్యారు. నేను ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఆయన కనపడితే వెంటనే దిగి ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను అప్పటికి మంత్రులందరూ స్వేరిన్ అయిపోయారు కాబట్టి, నేను పలానా భారత్ విశాఖపట్నం పార్లమెంట్ నుంచి గెలిచానండి, మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను అంటే, నాకు తెలుసు RINL గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, నేను దాన్ని రివైవ్ చేయాలని ఒక ఛాలెంజ్గా తీసుకుందామని నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను అంటే నా మనసు పూర్తిగా పొంగిపోయింది. చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మామూలుగా మనం వెళ్ళి అడగాలి, ఇలా చేయండి అలా చేయండి. అప్పటికి ఎందుకు అంటే, ఆయనకి మన పార్టీ ద్వారా ఆల్రెడీ ఆయనతో